ఆనందకర్పూర నీరాంజనం ఇచ్చుకున్నాను. పచ్చకర్పూర నీరాంజనమే చేసుకుంటానండి నేను. అమ్మవారికి ఇష్టమని పచ్చకర్పూరం నేను హారతి ఇస్తాను. ఇదిగో సాంబ్రాణి పొగ కూడా అలాగా వేసుకుంటానండి. నేను ఆవు పేడ పిడకలో రెడీ చేసుకుంటాను. అది కూడా మీకు ఎప్పుడోకప్పుడు చెప్తాను, చూపిస్తాను కూడాను. ఇదిగో పూజ పూర్తయిందండి. చూసారా, మన వాసాకరమున శిరసాం నమామి అని ఫస్ట్ మొదలు పెట్టుకున్నప్పుడు మన గోత్రనామాలు చెప్పుకుని, భార్యాభర్తల పేరు చెప్పుకుని, మన పిల్లల పేర్లు చెప్పుకుని, మన కోడల్లో కొడుకులు ఉంటే వాళ్ళ పేర్లు చెప్పుకుని మనం చేసుకోవాలండి. అంటే అలాగని ఆవిడ ఆశీర్వదించకుండా ఉంటుందని కాదు, మన కుటుంబాన్ని కొరకు మన క్షేమం కోసం ఆవిడని అడగటం మనం అంతే. అంటే నాకు తెలిసింది, నేనేమి చదువుకున్న దాన్ని కాదు, నాకు అన్నీ తెలుసని కాదండి. నేను అనుకునేది నేను చెబుతున్నాను అంతే. చూసారా చక్కగా ఉంది కదా. ఇంకా మీకు పాప వస్తుంది, తీస్తాను. సాయంకాలపు సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చిను తల్లి వరలక్ష్మి, వచ్చిను తల్లి మహాలక్ష్మి. కాళ్లకు గజ్జలు కట్టింది, మెడలో హారములేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినవన్నీ ఇస్తుంది, వరమునులిచ్చును వరలక్ష్మి, ధనమునిచ్చును ధనలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి, సౌభాగ్యమిచ్చును సౌభాగ్యలక్ష్మి. అందరు చేరి రారండి, రకరకాల పూలు తేరండి, అమ్మకి అర్చన చేయండి, మదిలో అమ్మని నిలపండి. విశ్రాంతినిద్దాం అమ్మవారికి. ఇప్పుడు తాంబూలం నేను ఒక ముత్తైదుకి ఇవ్వటం వల్ల నేను మహాలక్ష్మిని ఆహ్వానించి ఆవిడ్ని నేను తాంబూలం ఇచ్చి సంతృప్తి పరుచుతున్నాను అన్నమాట. అయితే ఎప్పుడు మనం పూజ చేసుకున్న తర్వాత ఇలాగా ఎవరో ఒకరికి ఇలాగ తాంబూలం ఇవ్వటం అనేది చాలా సాంప్రదాయం. మనం మహాలక్ష్మికి ఇచ్చినట్టు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చుకుంటే లాస్ట్ అంతే మన పూజ పూర్తవునట్టు.